మంచిది. ప్రభునందు ప్రియులారా, పెట్టాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఇంచుమించుగా నాయన మేము 3:30 గంటల పాటు నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృపనిచ్చావు. మరి ఏ కార్యక్రమమైనను వాక్యము లేకపోతే సంపూర్ణం కాదు కాబట్టి కొద్ది సమయం మీ దాసున్నట మీ మాట నుంచి నాతో మాట్లాడి హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి అయా ఇంకా ఆధ్యాత్మికంగా బలపడుటకు కావలసినటువంటి కృప మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభువులు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమె. మంచిది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఇజ్రాయేలీలను గురించినటువంటి ఎన్నో సంగతులు మాట్లాడుతూ అందులో ఒకటి ఈ మత్తయి సువార్త 23:28లో చెప్పాడు. వాళ్ళని గురించి మాట్లాడిన మాట ఇది. ఇజ్రాయేలీల గురించి మాట్లాడిన మాట, యేసు పలికిన మాట. ఏమన్నాడంటే, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుదురు గాని అన్నాడు. నగపడుచున్నారు గాని అన్నాడు. అంటే మనుషులకు ఎలా కనబడుతున్నారు? వెలుపల నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపలంట ఎలాగున్నారంట? వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, వేషధారణ అనేది చాలామంది గుర్తుపట్టలేరు. అవునా కదా? వేషధారణ గుర్తుపట్టగలరా? వేషధారణ అంటే మనం పైన వేసుకునే బట్టలు కాదు, చాలా నీతిమంతులుగా, చాలా మంచి వాళ్ళగా, చాలా ప్రార్థనా పరులుగా, చాలా వాక్య గ్రహింపు కలిగిన వారిగా అవతల వాళ్ళకి కనబడడం, కానీ దానికి సంబంధించింది ఒక్కటి కూడా లోపల ఉండకపోవడం అనేది వేషధారణ. ఈ వేషధారణను సామాన్యంగా విశ్వాసులు, సేవకులు చాలామంది గుర్తుపట్టలేరు. ఇతను లోపల వేషధారణ కలిగి ఉన్నాడా లేకపోతే నిజంగానే అట్లాగా ఉన్నాడా అనేది యేసు ప్రభు వారు కనిపెట్టేయగలరు. యేసు ప్రభు వారే కాదు, యేసు ప్రభు సేవకులైన వారు కూడా వాళ్ళు వేషధారణ కలిగి ఉన్నారా లేకపోతే నిజంగానే భక్తి కలిగి, నిజంగానే విశ్వాసం కలిగి, నిజంగానే విధేయత కలిగి ఉన్నారా అనేది గుర్తుపట్టేస్తారు ఈజీగా. ఉదాహరణకి ప్రభునందు ప్రియులారా, నేను విన్నాను ఒక మాట. ఏంటంటే, చాలామంది అతుక్కుపోతారు, వెళ్ళి ప్రవక్తను కౌగిలించేసుకుంటారు, వాళ్ళ పొట్ట మీద తలకాయ పెట్టేసి ఆనుకుపోయి మీరే మాకు ఈ లోకంలో మాకు దేవుడు అన్నంతగా అల్లుకుపోతారు. కొంతమంది చాలా దూరం నుంచి ఉంటాడు, దూరం నుంచి గమనిస్తాడు, దూరం నుంచి వందనాలు చెప్తాడు,
దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగా బెరుగ్గా, మాట్లాడాలంటే కొంచెం భయంగా కనబడతాడు. వీళ్ళిద్దరిని ప్రవక్త చూస్తాడు చూడ్డా. ఆ సమయంలో ఒకసారి నాతో అన్నమాట, నన్ను హత్తుకుపోయి నా పొట్టలో దూరిపోయిన హృదయం నాకు చాలా దూరంగా ఉంది, కానీ దూరం నుంచి నా దగ్గరికి రావాలంటేనే భయపడుతూ విధేయత కలిగి ఉన్నవాడేమో వాడి హృదయం నాకు చాలా దగ్గరగా ఉందని చెప్పాడు. అలా ఎలా చెప్పగలిగాడు? మరి ఇది వేషధారణ కాదా అంటే గుర్తుపట్టేస్తారు. అలా గుర్తుపట్టగలగడానికి గల కారణం ఏంటంటే, రాత్రి నేను శ్రీలకొడికిలో మాట్లాడుతున్నప్పుడు చెప్పా, ఏంజలాలజీ కంపల్సరీగా వినండి, అంత తొందరగా అర్థం కాదు, చాలా స్పీడ్ మెసేజ్ అది. ఎందుకు స్పీడ్గా చెప్పాల్సి వచ్చిందంటే, అది విజయవాడలో 2008లో జింకానా గ్రౌండ్స్లో ఓఫిరయ్య గారి ద్వారా 3 రోజులు దయాసాగర్ గారు పెట్టించిన మహాసభలు. నాకు తెలిసి అది మార్నింగ్ బైబిల్ స్టడీ అనుకుంటున్నాను నేను. అది ఇంచుమించుగా 2 గంటల పైన ఉంది. అప్పటికే చాలా సమయం అయిపోయిందని అందులో అయ్యగారు చాలాసార్లు మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ప్రసంగాన్ని కొంచెం స్పీడ్గానే దాన్ని ఎడిట్ చేశారో లేకపోతే అలాగే రికార్డ్ అయిందో నాకు తెలియదు, కానీ కొంచెం స్పీడ్ ఉంటుంది. నేనే 1-2 సార్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎదురుకొచ్చిన సందర్భం ఉంది ఆ మెసేజ్లో. నేను విని కొన్నిసార్లు అయ్యగారు చెప్పింది సరిగ్గా నాకు అర్థం కాక వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎదురుకొచ్చాను, వినుకుంటూ వచ్చాను మళ్ళీ. అలాంటి ప్రసంగం కాబట్టి 1-2 సార్లు 4 సార్లు వినాలి. అర్థం కాలేదని వదిలేయకూడదు. రెండోది ఏంటంటే, ఆ వాక్యంలో చెప్పినప్పుడు అయ్యగారు చెప్పాడు, వాక్య సేవకులు అని బైబిల్లో రాయబడి ఉన్న మాట ఉంది. అది లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. కొంతమంది ఉన్నారట, వాళ్ళు ఎవరంటే వాక్య సేవకులు. 2వ వచనం, మొదటి 4 వచనాలు కలిపి రాశాడు. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము. చాలు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు వాక్య సేవకులైన వారు అంటే, సంఘములో వాక్య సేవకులు కొంతమంది ఉంటారు. ఈ వాక్య సేవకులు వాక్యం చెబుతూ ఉంటే మనకు టైం తెలీదు. ఎంత టైము వాళ్ళు వాక్యం చెప్పారు అంటే 2 గంటలు అయిపోయినట్టు ఉంటుంది. అది ఎప్పుడు అయిపోయింది 2 గంటలు, అంతసేపోయిందా మనం అన్నట్లుగా ఉంటుంది. అంటే దాన్ని ఓఫిరయ్య గారు ఏం చెప్పాడంటే, అదొక వరం అన్నాడు. అదొక వరం, కృపావరములు 9. అందులో మొదటి 2 ఏంటి? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం. అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాక్య సేవకులైన వారు వాక్యాన్ని చాలా చక్కగా బోధిస్తారు. కానీ దానికి ప్రాముఖ్యత లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఆ ప్రసంగంలో చెప్పాడు, ఎక్కువ మనసు దేని మీద పెట్టారు? స్వస్థతల మీద పెట్టారు. కాబట్టి అందరూ దాని మీద మనసు పోయింది, వాక్యానికి సమయం ఇవ్వలేకపోతున్నారు. అయితే వాక్య సేవకులు అయిన వారు ఆ కృపావరమును పొందుకున్న వాళ్ళు మరొక కృపావరం పొందుకోవాలన్నాడు. దాంట్లో ఏంటది? వివేచనాత్మ అనే కృపావరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 9 కృపావరాల గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ చెప్పినటువంటి కృపావరములలో ఒకటి 8 నుంచి మనం చదివితే, ఏలగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8. అమ్మా దొరికిందా? మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థత.
మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అది ఏడోది ఏంటి? ఆత్మల వివేచనయు. 8 భాషలు, 9 భాషల అర్థం చెప్పడం. కరెక్ట్గా 7లో పెట్టాడు సంపూర్ణ సంఖ్యలో. ఆత్మల వివేచన. ఇది ఏ కాపరికి, ఏ దైవజనుడికి, ఏ ప్రవక్తకైతే ఉంటుందో ఆ ప్రవక్త మనల్ని దూరం నుంచి చూడంగానే మన యొక్క భక్తి జీవితం వేషధారణ కలిగిందా లేకపోతే నిజమైనటువంటి భక్తి అని గుర్తుపట్టేస్తాడు. కాబట్టి వివేచన, ఆత్మ అనే కృపావరం కూడా మనం కలిగి ఉండాలి, పొందుకోవాలి, దేవుణ్ణి అడగాలి అని చెప్పాడు అయ్య. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ వేషధారణ అనేది యేసు ప్రభు వారు మాట్లాడిన మాట. ఇది లోపల వేషధారణ ఉంది, పైనేమో నీతిమంతుల్లా కనబడుతున్నారు జనాలకి. కానీ యేసయ్య హృదయములు పరిశీలించు దేవుడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. అయితే అందరూ చెప్తూ ఉంటారు ఒక మాట, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారను క్షమించనని ఎప్పుడో ఒక దైవజనుడు మాట్లాడిన మాట. మరి వేణుగోపాల్ గారేమో నాకు గుర్తులేదు. అయితే నేను ఆ వచనం కోసం బైబిల్ అంతా నెతికాను, దొరకలేదు. వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించనని చెప్పిన మాట బైబిల్లో కనబడలా. అయితే వేషధారి మరి దేవునికి ఇష్టడు కాదు, మనుషులకు ఇష్టడుగా కనబడతాడు. ఎందుకంటే లోపల ఉండేది అది, బయటికి కనబడదు. బయటికి ఎలా ఉంటాడు? నీతిమంతుడుగా ఉంటాడు. అయితే అటువంటి భక్తి మంచిది కాదు. అయితే నేను ఇప్పుడు ఆ విషయం గురించి మరి ప్రసంగం చేయాలని నేను అనుకోవట్లేదు. నేను అనుకున్నటువంటి మాట ఏంటంటే, రెండోది చెప్పాడు కదా, అక్రమముతో నిండి ఉన్నారు అన్నాడు. ఈ అక్రమముతో ఎవరు నిండి ఉన్నారు? ఇజ్రాయేలీలు అక్రమముతో నిండి ఉన్నారు. అక్రమం అంటే ఏంటి? ఒక క్రమము కానిది అక్రమము. దేవుడు క్రమమును నేర్పించాడట. చూడండి, యెషయా గ్రంథము, ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథము ఆయన ఇజ్రాయేలీలకు క్రమమును నేర్పించాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథము దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన క్రమమును నేర్పించాడని బైబిల్లో మరి ఇశ్రాయేలీలకు ఆయన క్రమము 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఇప్పుడు క్రమము అనే దాన్ని 2వ లైన్లో ఏం చెప్పాడు? ఒక పని అని చెప్పాడు. ఒక పని, ఏదో ఒక పని, ఆ పనిని ఆయన బోధిస్తున్నాడు, క్రమమును నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ క్రమము ప్రకారము కాకుండా ఎవరైనా జీవిస్తే అది అక్రమము అన్నమాట. అంటే క్రమము అనేది ఒక పని. అంటే ఉదాహరణకి దేవుని పని అనుకుందాం. దేవుని పని ఎలా చేయాలి? దేవుని పని ఎలా చేయాలి? క్రమంగా చేయాలి కదా. చూద్దాం, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామమును ప్రవచింపలేదా,
నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా, అక్రమము చేయువార్లారా. వద్ద నుండి పొండని వారితో చెప్పు. అయ్య బాబోయ్, ఇది అంటే ఇప్పుడు ఆయన నామమును ప్రవచించడం, ఆయన నామమున దెయ్యాలు వెళ్ళగొట్టడం, ఆయన నామమున అద్భుతాలు చేయడం దేవుని పని కాదా? మరి దేవుని పని అయితే దేవుడు మరి అక్రమం చేయవాళ్ళ నా ఎదురున్న పొండని ఎందుకు అంటున్నాడు? అంటే అది దేవుని పని కాదా? చాలామంది చెప్తారండి, నేను నామమున అద్భుతములు చేస్తున్నామంటే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పే విషయం ఏంటంటే, అద్భుతాలు చేయడము, దయ్యములను వెళ్ళగొట్టడము, ప్రవచించడము, ఇవన్నీ కూడా విశ్వాసికి క్షేమాభివృద్ధి కలుగు చేయదు. విశ్వాస క్షేమాభివృద్ధి కలుగు చేయదు. ఇప్పుడు ఆ ఏంజలాలజీ మెసేజ్లో అయ్యగారు చెప్పాడు, చాలామంది పాస్టర్లు ఓఫిర్ గారిని అడిగారట, చాలామంది పాస్టర్లు విశ్వాసుల్ని తల మీద చేపెట్టి పడగొడుతున్నారు కదా, మీరు ఎందుకు పడగొట్టలేకపోతున్నారని అడిగారంట. అయ్యగారు ఏం చెప్పాడంటే, పడగొట్టే వరం దేవుడు నాకు ఇవ్వలేదు, నిలబెట్టే వరం ఇచ్చాడని చెప్పాడంట. అన్నోళ్ళని నిలబెట్టే వరం ఇచ్చాడు, పడగొట్టే వరం నాకు ఇవ్వలేదు. అది చాలా గొప్ప వాళ్ళు, అందుకనే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. అయితే నేను నిలబెట్టే వరం దేవుడు నాకు ఇచ్చాడు. అయితే నేను ఒక మాట చెబుతున్నాను, ఇది పడడం వల్ల ఆధ్యాత్మికంగా ఏమన్నా క్షేమాభివృద్ధి కలిగిందా? ఒక విశ్వాసి తల మీద చేపెడితే పడిపోవడం వల్ల ఆ తర్వాత వాడికి ఏమన్నా క్షేమాభివృద్ధి కలిగిందా? కొంచెం వాక్యం ఎక్కువ నేర్చుకున్నాడా? కొంచెం ఏమైనా ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నాడా? పోనీ ఏమైనా సేవ ఎక్కువ చేస్తున్నాడా? ఏమైనా జరుగుతుందా? దానివల్ల జరగదు. కానీ వాక్యం పరిచర్య జరిగితే అతనికి క్షేమాభివృద్ధి జరుగుద్దా లేదా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏది క్షేమాభివృద్ధి కలుగుతుందో అది చూసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పని చేస్తున్నారు. దానికంటే ముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్పాడు? 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అన్నాడు. ఏ దినమందు? రెండవ రాకడలో. రెండవ రాకడలో ఏమవుద్ది? వీళ్ళు ఇది చేసాం అది చేసామంటే అసలు ఎవడో నాకు తెలియదు అంటాడంట ఆయన. కాబట్టి తండ్రి చిత్తం ఏమిటో ఎరిగి దాని ప్రకారం చేయవాడు పరలోక రాజ్యంలో. తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి అంటే, రోమాపత్రిక అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. 6:19. తండ్రి చిత్తం ఏంటి? 6:19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించాలని. ఇది దేవుని చిత్తం. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము? అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మన అవయవాలు ఏం చేసాం? దాసులుగా అప్పగించేసాం. మన అవయవాలు అంటే బోళ్ళను ఉన్నాయి శరీరంలో, అవునా కాదా? నోటుతో చేసేవి ఉన్నాయి, చేతితో చేసేవి ఉన్నాయి, ఉన్నాయా లేవా? దానికి మనం ఏం చేసాం? దాసులుగా వాటిని అప్పగించేసాం. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు ఆ అవయవాలను ఏం చేయాలి? నీతికి దాసులుగా అప్పగించాలి. కానీ రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ మాటలన్నీ ఇజ్రాయెల్ గురించి చెప్పిన మాటలు. రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది. మరి మన జీవితంలో పరిశుద్ధత కలుగుటకు మన అవయవాలు తీసుకెళ్ళి నీతికి దాసులుగా అప్పగించామా? ఇంకా అప్పగించలేదా? అప్పగించలా. ఇంకా మనలో కొంత అక్రమం ఉందా లేదా? ఉందా?
లేకపోతే గనక ఒకవేళ లేదు, మేము అప్పగించేసాం, నీతికి దాసులుగా అప్పగించేసాం, రక్షణ పొందిన దినాన మేము పూర్తిగా మారు మనసు పొందేసాం, మాలో బోళ్ళంత మార్పు వచ్చేసింది, మీరే గమనించట్లేదు అనుకుందాం అనుకో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో యేసు ప్రభువారు మత్తయి 24లో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఆ కొండ మీద, ఒలివల కొండ మీద కూర్చొని రెండవ రాకడకు సూచనలు ఏంటని అడుగుతుంటే చెబుతున్నాడు. ఆ రెండవ రాకడ సంభవాల్లో 12వ వచనంలో ఏం చెప్పాడు? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రేమ చల్లారిపోతుంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ చల్లారిపోతుంది అంటే కారణం ఏంటి? అక్రమము ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది. అక్రమం విస్తరిస్తూ ఉంది. ఏంటి అలా ఎలా విస్తరిస్తుంది? రెండో రాకడకు వచ్చే సమయానికి, ఇది రెండో రాకడలో ఆయన చెప్తున్న సందేశమేగా, ఒలివల కొండ మీద రెండో రాకడ సూచనలేగా. ఆ సూచనల ప్రకారం చూస్తే అప్పటికి కూడా ఇంకా అక్రమం విస్తరించే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఉండడం వల్ల ఏమైంది? ప్రేమ చల్లారిపోయింది. కారణం ఏంటి? ఎందుకు అక్రమం విస్తరించింది? అక్రమం ఎందుకు విస్తరించింది అంటే దానికి అక్రమం విస్తరించడం గల కారణం ఏంటంటే, చూడండి, ముగించేస్తున్నా. అపోస్తుడైన పౌలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. సరేనా? అక్రమం ఎందుకు విస్తరిస్తుందో చెబుతున్నా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 15. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, మన ఏమైనా అడ్డుందా అంటే? ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీరు ఎలాగ ఉండాలి? ఫస్ట్ నిలకడగా ఉండాలి. రెండోది మా నోటి మాట వలనైనను అన్నాడు. మా అంటే ఎవరి నోటి మాట? అపోస్తులు. మొదటి శతాబ్దములో మనకు పునాది వేసిన అపోస్తులు, ప్రవక్తలు ఉన్నారు కదా, ఉన్నారా? పునాది వేసింది ఎవరు? ఎఫ్ఎస్సి 2:20 చదవండి. నేను దీను, మీరు చదవండి. ఎఫ్ఎస్సి 2:20 చదవండి. ఎవరు వేశారు పునాది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులు వేసిన పునాదుల మీద మీరు కట్టబడి. ఇప్పుడు ఎవరెవరు వేశారు? అపోస్తులు, ప్రవక్తులు వేసిన పునాది. ఎన్ని? 6. ముఖ్యమైన మూలరాయి ఏది? యేసయ్య. మొత్తం ఎన్ని? 7. మొదటి మూలరాయి ఏమో, అర్థమవుతుందా? మొదటి మూలరాయి ఎవరు? పునాది. మొదటి పునాది ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఆ పునాది ఎవరు? యేసు క్రీస్తు అనే పునాది ఒకటి ఉంది. ఉందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎఫ్ఎస్సి 2:20 ప్రకారం మళ్ళీ పునాదులు వేశారు లేదా? అపోస్తులు, ప్రవక్తులు వేసిన పునాది ఉందా? ఉన్నాయా? అంటే అసలు పునాది, మొదటి పునాది ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాదులు ఉన్నాయా? అవన్నీ 6. యేసు పునాది అనే దాంతో కలిపి 7. 6 పునాదులు ఏంటి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును,
మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులు కాకుండా పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము అన్నాడు. అంటే క్రీస్తుని గురించి మళ్ళీ మూలోపదేశాలు చెప్పి మళ్ళీ మూల రాయి లేయకూడదు. ఆల్రెడీ అపోస్తులు ప్రవక్తలు వేసిన తర్వాత ఇంకొకటి మళ్ళీ వచ్చి మళ్ళీ క్రీస్తుని గురించి ఇంకొక మూల రాయి ఇంకొక పునాది వేయకూడదు. ఆల్రెడీ మొదటి శతాబ్దంలో అపోస్తులు వేసిన పునాది ఏదైతే ఉందో దాని మీదే ఉండాలి, దాని మీదే కట్టుకోవాలి, దాని మీదే సంపూర్ణం అవ్వాలి. అంతేగాని ఇంకొకటి వచ్చి ఇంకొక సిద్ధాంతం ఇంకొక పునాది వేయకూడదు. అట్లా ఇప్పుడు అందరూ కలిసి పునాదులు వేసేసి సిద్ధాంతాలు కట్టేసి ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టే మొదటి శతాబ్దంలో పౌలు చెప్పాడు ఏమనంటే, బాబు మా నోటి మాట వలనైనను అన్నాడు. ఇప్పుడు రండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15లో ఇప్పుడు చెప్పాడు. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి, రెండవ పత్రిక తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏంటి విధులు? పారంపర్యములు. అవునా? ఏవైతే అపోస్తుల ప్రవక్తలు రాసిన పత్రికలు ఉన్నాయో వాళ్ళ నోటితో ఏదైతే చెప్పారో వాటిని చాలా జాగ్రత్తగా చేపట్టాలి. అంతేగాని మా అయ్యగారు చెప్పాడండి, మా అయ్యగారు వేసాడండి, మా అయ్యగారి కంటే మీరు గ్రేట్ అండి, ఈ కౌరులు చెప్పకూడదు. అయ్యగారుల కంటే కూడా ముఖ్యం ముందు బైబిల్ ఏం చెబుతుంది అని చూడాలి. అందుకని ఓఫిరే గారు ఏమంటారంటే, నేను ప్రవక్త ఆత్మీయ తండ్రి అపోస్తులను మా వాళ్ళందరూ గౌరవిస్తారు, కానీ పొరపాటున నేను లేఖనంలో ఏదైనా తప్పు ప్రకటన చేశాను అనుకో వెంటనే మా వాళ్ళందరూ నన్ను వదిలేస్తారని చెప్పాడు. అలా పెంచాను నా పిల్లలు అన్నాడు. అంటే ఎలాగా? లేఖనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. డబ్బులు దొరికినాయి అని చెప్పని డబ్బులు ఎవడో ఇస్తున్నాడని ఇప్పుడు దాకా చెప్పింది మానేసి ఇంకోటి చెప్పడం కాదు. కాబట్టి పౌలు ఎందుకు ఈ మాట అన్నాడు? మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను అని ఎందుకన్నాడు తెలుసా మీకు? ఎందుకన్నాడంటే 3వ పత్రిక, అదే 3వ అధ్యాయం తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. పౌలను నేను నా చేరాతతో వందనమని రాయుచున్నాను, ప్రతి పత్రిక యందును అదే గురుతు నేను రాయుట ఇలాగే, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైయుండునుగా. ఇలా రాస్తాడు పత్రిక. ఇలా రాస్తుంటే దీన్ని గమనించలేక కొంతమంది ఏం చేశారంటే పత్రిక రాసేసి పౌలు గారి సంతకాన్ని ఫోర్జరీ చేసేసి కొంతమంది సంఘాలకు పంపించేశారు. సంఘాల్లోకి వెళ్ళిపోయినాయి. అవి చదువుకొని చాలామంది కంగారు పడిపోయారు. అయ్యి బాబోయ్ ఎట్లరా ఇప్పుడని. అది పౌలుకి తెలిసింది. వెంటనే పౌలు మళ్ళీ లేఖ రాశాడు. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక, సహోదరులారా ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి చెప్పినని పత్రిక వలనైనను ఎవడైనా మీకు చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన ఎందుకు కూడుకోడును బట్టి. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, పౌలు గారి పత్రిక రాసేసి ఆయన సంతకం పెట్టేసి పంపించేశారు. ఏమని పంపించారు? ప్రభు దినము ఇప్పుడే వచ్చేస్తుంది, ఈ రోజు రాత్రికి అని పంపించేశారు. అది చదివిన వీళ్ళందరూ ఏమైపోయారు? కలవరపడిపోయారు, చంచల మనస్కులు అయిపోయారు, బెదిరిపోయారు. అందుకని మళ్ళీ రాశాడు, బాబు అలాగే ఎవరైనా పంపిస్తే మీరు టెన్షన్ పడమాకండి అని రాసి మళ్ళీ చివరిలో ఏం రాశాడంటే, ప్రతి పత్రిక యందు ఇదే గుర్తు, జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, నేను ఇట్లాగే రాస్తా. అందుకని పౌలు పత్రికలు రాసినప్పుడు మనం చూసుకోవాలి,
ఆయన రాసే విధానం ఇలాగుంటుంది అని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంతకుముందు పత్రికలు వచ్చాయి మనకు కూడా. ఒమేగా స్వరం కడబోర అనే పత్రికలు వచ్చాయి. దాంట్లో అయ్యగారి చివరిలో దేవుని నోరు అని రాసేవాడు. ఏదైనా సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇట్లు దేవుని నోరు అని రాసేవాడు. అది గుర్తు అన్నమాట. అయ్యగారు రాస్తే ఇట్లా రాస్తాడు. అట్లాగూ మొదటి శతాబ్దంలో నోటి మాట వలన, పత్రిక వలన చేపట్టబడిన విధులను ఏం చేయాలి? మనం చేపట్టాలి. అది తప్ప ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళకూడదు. ఇది అర్థం కాకే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పౌలు గారు చెప్పినట్లు అందరూ చేయట్లేదు, చెప్పని వాటిని గురించి గట్టిగా పట్టుకుంటున్నారు. అవునా? చెప్పనివి ఎందుకు చెప్పలేదంటే, అది సంఘమునకు క్షేమాభివృద్ధి అయితే మీ ఇష్టం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక 2 విషయాలు చెప్తాను. 40 రోజులు శిలువ శ్రమ దినములు కంపల్సరీగా చెయ్యండి అని కొత్త నిబంధనలు ఎక్కడ ఉందా? పౌలు ఎక్కడని చెప్పాడా? పేతురు గారు చెప్పాడా? యోహాన్ చెప్పాడా? అస్సలు చెప్పలే. కానీ పెద్దలు నిర్ణయించారు 40 రోజులు చేస్తున్నారు. 40 రోజులు చేయడం వల్ల క్షేమాభివృద్ధి సంఘానికి కాదా? అంటే ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్పుకుంటాం, కొంచెం అందరం కలిసి ఒక సహవాసంగా కూడుకుంటాం కాబట్టి దానివల్ల ఏం ప్రమాదం లేదు. కానీ ఈ 40 రోజులకి మళ్ళీ ఇంకొకటి తగిలిచ్చారు. ఈ 40 రోజులు నేను నాన్ వెజ్ తిన్నాను అంటే ఎవడికి క్షేమాభివృద్ధి? నువ్వు చికెన్ తింటే ఎవరికైనా నష్టమా? నువ్వు తినకపోతే ఎవరికైనా నష్టమా? ఎవరికైనా నష్టం, చికెన్ షాప్ కూడా నష్టం, నువ్వు కొనవు కాబట్టి. అంతేగాని ఇంకెవరు పక్కన సహోదరుడికి ఎవరు నష్టమా? నేను తిన్నాను చికెన్ అన్న అమ్మగారికి ఎవరు నష్టమా? మాని నీకు వేసే ముక్కలే నలుగురికి వేసేస్తాను, అయిపోయాయి. ఇట్లాంటివన్నీ చేర్చారు. కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. కొంతమంది అయితే తెల్లని వస్త్రాలు ధరించుకోకపోతే తెల్లని వస్త్రాలు గుంపులో ఉన్నవారు ఎప్పుడో చివరికి వెళ్ళి కూర్చో అడుగు చెప్ప కలర్ ఎందుకు వేసుకొచ్చాను అడిగెళ్ళి అని పాస్టర్లే విశ్వాసం అంటే అంత దూరం ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి. వాళ్ళకి తెలియలేదనుకో, తీసుకెళ్ళి పాస్టర్ అన్న చెప్పాలిగా, చెప్పడు. తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని గుంపు చేస్తారు, వాళ్ళని గుంపు చేస్తారు. ఏంటండి అలా ఎందుకు వ్యతిరేకంగా చేశారంటే వీళ్ళు మేఘం ఎక్కడానికి సిద్ధపడుతున్నారట. ఏం మేఘం? రాకడ మేఘం ఎక్కడానికి సిద్ధపడుతున్నారట వీళ్ళు. సరే పోనీలేండి, మాకు మేఘం దేవుడు పంపకపోతాడా? పంపకపోతాడా? అందరికీ పంపుతాడా? కొంతమందికి పంపుతాడా? ముందు ఈ డినామినేషన్ వాళ్ళకి ముందు పంపుతాడు, తర్వాత ఎవడైనా సరే అన్నాడు. ఇప్పుడు అనుంద వాక్యం పక్క పేజీ చెప్పండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండ మనము వారితో కూడా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద, ఫస్ట్ పలానా డినామినేషన్ వారు కొనుక్కోబడుతున్నారు అనుందా? మేఘముల మీద, మేఘముల యందు కొనిపోబడదుము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా. దానికి మాకే ఫస్ట్ వస్తుంది సార్. ఈ తెల్లగా వేసుకున్న వాళ్ళందరికీ ముందు వస్తుంది మేఘం, కలర్స్ వాళ్ళకి తర్వాత వస్తుందా? చెప్పడానికి కొద్దిగానే ఉండాలి, ఇంగితం ఉండదు. ఏదో సపరేట్ అన్నట్టు. ఏం సపరేట్? కాబట్టి ప్రభునందు పిల్లరా, ఆ విధులను మనం చేపట్టాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. ఇది జాగ్రత్తగా చదవండి, మీరు అభ్యంతర పడమాకండి, జాగ్రత్త చదవండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది? ఇప్పుడు క్రమం అంటే ఏం చెప్పాను? పని అన్న. ఏం పని?
దేవుని పని. దేవుని పని ఎలా చేయాలి? క్రమముగా చేయాలి. క్రమం అంటే ఎట్లాగా? మా నోటి మాట వలనైనను పత్రిక వలనైనను బోధింపబడిన విధులను ఏం చేయాలి? చేపట్టడం క్రమం. అలా కాకుండా మా బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నానంటే, వాళ్ళు అక్రమము చేసేవాళ్ళు క్రమముగా వాక్య ప్రకారం వాళ్ళు బోధన ప్రకారం చేస్తున్నారా? వీళ్ళకి అనుకూలంగా ఉన్న వచ్చి వాళ్ళ ప్రకారం సేవ చేస్తున్నారా? అనుకూల ప్రకారం సేవ చేస్తున్నప్పుడు అది అక్రమమా క్రమమా? ఇలా అక్రమముగా సేవ చేస్తున్నప్పుడు అక్రమము విస్తరిస్తుంది. వీళ్ళు గద్దించరు. గద్దిస్తే విశ్వాసం వెళ్ళిపోద్దేమో అని భయం. గద్దిస్తే వెళ్ళిపోతే సంఘం తగ్గిపోద్దేమో అని భయం. ఒక విశ్వాసం వెళ్ళిపోతే ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటామో అని భయం. అన్ని భయంగా సేవ చేస్తూ ఉంటే ఆ విశ్వాసికి దెబ్బ తగలకుండా నొప్పి తగలకుండా ఎప్పుడు స్మూత్గా చెబుతూ ఉంటే ఇంకా అక్రమము విస్తరించి ఏమవుతుంది చెప్పండి? ఇలా అక్రమం విస్తరించి ఏమవుతుంది? అనేకుల ప్రేమ చల్లారిపోతుందట. ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు వారు నెక్స్ట్ ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ముగించేస్తున్నా. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. అవును, ఇప్పుడు ప్రేమ చల్లారునని చెప్పి మళ్ళీ సహనం గురించి ఎందుకు చెప్తున్నావు? ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునని చెప్పి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చెప్పావు? అంతము వరకు సహించిన వాడెవడో. అంటే ఇప్పుడు అవతల నుంచి నీకు ప్రేమ దొరకదు. ఏం దొరుకుద్ది? అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ దొరకదు. దొరుకుద్దా ప్రేమ? దొరకదు. ప్రేమ దొరకకపోతే ఏమవుద్ది? కన్న తల్లిదండ్రులే పిల్లల్ని ప్రేమించట్లేదు, కానీ పక్క వాళ్ళని ప్రేమిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ ప్రేమిస్తారు, కడుపును పుట్టిన పిల్లల్ని ప్రేమించరు. అప్పుడు కడుపును పుట్టిన పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ దొరకనప్పుడు వాళ్ళలో ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, అసహనం వస్తుంది. అసలు ఓర్పు అసలే ఉండదు, నశించిపోద్ది. ఎట్లా నన్ను కని పెంచి పెద్ద చేసి నా మీద ద్వేషంతో ఉంటుందేంటి? అందుకనే యేసు ప్రభు వారు చెప్పాడు, తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను అన్నాడా? తల్లి అయినా మర్చిపోద్దేమో. ఎందుకంటే ఇప్పుడున్న దినాల్లో అక్రమం విస్తరించి అక్రమ సంబంధాలతో చాలామంది కడుపును పెట్టిన పిల్లల్ని కడతేరి చేస్తున్నారు. అలా ఎలా సాధ్యం? అంటే భయం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో తల్లైనా మర్చిపోద్దేమో, కానీ దేవుడు మరవనన్నాడు. నిన్న ఒక ఆటో మీద నేను చూశాను, ఈ విశ్వములో తల్లిని మించిన దైవం లేదు, ఇంక్లూడింగ్ గాడ్ అన్నాడు అని రాశాడు దాని మీద. నాకు నవ్వు వచ్చింది. నువ్వు చెప్పిన మాట నీ తల్లి మీద నీకున్న ప్రేమను బట్టి నువ్వు రాసుకున్నావు, కానీ అక్రమ సంబంధంతో ఒక తల్లి తన కడుపును పుట్టిన పిల్లోడినే చంపేసినప్పుడు ఆ పిల్లోడికి గనక హేబేలుకు ఇచ్చినట్లు దేవుడు స్వరమిస్తే ఏం చెప్తాడు? హేబేలు రక్తము దేవునికి మొరపెడుతుందంట. ఇప్పుడు ఆ చంపిన తల్లే చంపేసింది. తల్లి ప్రియుడు కలిసి తండ్రి లేనప్పుడు చంపేశారు. ఇప్పుడు వాని రక్తానికి దేవుడు స్వరం ఇచ్చాడు అనుకో, వాడు ఏం చెప్తాడు? ఈ ఆటోడికి
అరే తల్లిని మించిన దైవం అంటావేంట్రా, సిగ్గులేనుడా, అది చంపింది నన్ను మా అమ్మ అంటాడంట, ఇంక్లూడింగ్ గాడ్ అంటావేంట్రా. తెలియని పసితనంలో దేవుడు నేను చచ్చిపోతే దేవుడు నన్ను పరదేశికి తీసుకున్నాడు అంటాడు. పసితనంలో చనిపోతే ఏం చేస్తాడు? ఇంకా వాడికి ఏం తెలియదు, స్వార్థ తెలియదు, దేవుడు తెలియదు, ఎవరు తెలియదు. అట్లాంటి దేవుడు ఏం చేస్తాడు? పరదేశం తీసుకెళ్ళిపోతాడు. పొరుట్లో పుట్టిన చనిపోయిన వాళ్ళని, చిన్న పిల్లల్ని వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు పరదేశికి దేవుడు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, స్వార్థ నమ్మి బాప్తిసం తీసుకోవాలని తెలిసి వాళ్ళకి తెలియదు. అట్లాంటి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు పరదేశికి వెళ్ళి అడిగామనుకో, అరే అమ్మ గ్రేటా దేవుడు గ్రేట్ అని అడిగితే ఏం చెప్తాడు? అమ్మ నన్ను చంపేసింది కానీ దేవుడు నాకు జీవం ఇచ్చాడు అంటాడు. అంటే లోకములో ఉన్న వాళ్ళకి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కాదు, విన్న వాక్యమును బట్టి నువ్వు ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నావో చూడాలి. అంటే వాక్యం ఏం చెబుతుందంటే, ఒకవేళ ఆ ప్రేమ నీకు దొరకలేదనుకో, ప్రేమ చల్లారిపోయింది, ఎక్కడ దొరుకుద్ది? ఇంకప్పుడు ప్రేమ ఎక్కడ దొరుకుద్ది నీకు? అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది, కట్టుకున్నవాడే ప్రేమించట్లా సరిగ్గా, భర్త భార్య సరిగ్గా ప్రేమించట్లా, కన్నవాళ్ళే వదిలేశారు. ఇప్పుడు మరి ఎక్కడ దొరుకుద్ది ప్రేమ? అంత ప్రేమ ఎక్కడ దొరుకుద్ది? ఎన్ని చోట్లకైనా తిరుగు, ఎక్కడ దొరుకుద్ది? యేసులోనే దొరుకుద్ది. ఎందుకంటే నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. అందుకనే ఆ పాట రాశాడు భక్తుడు. నేను ఆ పాట ఇప్పుడు మా ఇంటికాడ కూటం పెట్టించుకున్నప్పుడల్లా పాడించుకునేవాడిని. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిదే, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది, ధరలోని ప్రేమలన్నయూ స్థిరము కావు, కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, ధరలోని ప్రేమలన్నయూ స్థిరము కావు, కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, ఎన్నడెన్నడు మాడనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. అసలు ఈ పాట ఎప్పుడు సువర్ణ గారు అనే ఒక సిస్టర్ గారు వచ్చేది మా ఇంటికి, నాకంటే పెద్దది, అప్పటికే ఆమె పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారు. ఆమెతో బాగా మంచి స్వరం పాడించుకున్నాను, ఇప్పుడు ఈ పాట పాడండి అమ్మగారని. అప్పుడే నేను ఆ ప్రేమ విషయంలో దేవుని ప్రేమను గురించి నేను ఆనందించాను. నాకు అర్థమైంది అప్పుడు, ఈ లోకములు ఈ ధరలోని ప్రేమలన్నీ స్థిరంగా, మనతో అవసరం ఉందంటే ఒకలాంటి ప్రేమ చూపిస్తారు,
మనతో అవసరం తీరిపోయిందంటే ఆ? అప్పుడప్పుడు అంటుంటారుగా కరివేపాకుని తీసి పక్కనెట్టినట్లని. మనతో చాలా అవసరం ఉందనుకో, వాళ్ళు చూపించే ప్రేమ అసలు మనం తట్టుకోలేము. అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ప్రేమ అండి. అవసరం తీరిందో ఇంకంతే, అయిపోయినట్టే మన పని. కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ అలాంటిది కాదు. అది కడ వరకు నిన్ను ఆదరిస్తుంది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, రక్షణ పొందడానికి నీటి బాప్తిజం పొందిన రోజు నీకు రక్షణ ప్రారంభమైంది. రక్షణ ముగింపు ఎప్పుడంటే మధ్యాకాశానికి ఎత్తబడే రోజు లేదా నువ్వు మరణించే దినం. అప్పటి వరకు నువ్వు రక్షింపబడ్డావు అని నీకు గ్రహింపు కావాలంటే అంతం వరకు నువ్వు సహించేవాడుగా ఉంటేనే రక్షణ పొందగలం. అందుకనే యేసయ్య ఉన్నాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే అన్నాడు. మళ్ళీ అందరూ కాదు. సహిస్తున్నావా? సహించలేం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని అంటారు చాలామంది. ప్రభునందు ప్రియులారా, కాబట్టి అటువంటి సహనము మనకు కావాలంటే ఈ లోకంలో అక్రమం విస్తరించేసింది. దానికి కారణము అపోస్తుల బోధ వదిలిపెట్టి ఏం చేశారు? అక్రమముగా బోధించడం స్టార్ట్ చేశారు. వీళ్ళు డైరెక్ట్గా సంఘంలో చెప్పలేరు, తెలుసా మీకు? డైరెక్ట్గా చెప్పలేరు. వాక్యంలో కూడా గద్దించలేరు. అది వచ్చిన ప్రాబ్లం. వాక్యంలో గద్దించలేరు, డైరెక్ట్గా చెప్పలేరు. విశ్వాసులేమో మరి మారు మనసు పొందేసి ఎత్తబడాలంటే ఎలా ఎత్తబడతారు? కాబట్టి విన్న వాక్యాన్ని మన హృదయంలో నాటుకొని క్రమముగా నడుద్దాం. వేషధారణ చూపించద్దు, అక్రమంగా ఉండద్దు. మనుషులకు మనము మంచులుగా కనబడకపోయినా ఏం పర్వాలేదు. దేవుని ఎదుట మనం నీతిమంతులుగా కనబడాలి. దేవుని ఎదుటగా వేషధారణ లేనివాడిగా కనబడాలి. దేవుని ఎదుట అక్రమము లేనివాడిగా మనం కనబడితే చాలు. మనుషులకు మనం ఎలా కనబడినా పర్లేదు. చాలామంది మనుషులకు ఎలా కనబడతాం? పాస్టరే కానీ వీడెవరిని క్షమించరండి అని చెప్పి అనుకుంటాం మనం. అవును, క్షమించట్లేదు. ఎందుకు క్షమించలేదు? ఓర్చుకున్నామా లేదా? కానీ ఓర్చుకున్నాను కానీ క్షమాపణ చేయను. ఓర్చుకోవడం వేరు, క్షమించడం వేరు. అవునా కదా? ఎందుకు క్షమించు? క్షమిస్తాం ఎంతవరకు? అంతవరకు. దాటితే ఓబ్రే గారు చెప్పారు కదా, పరలోక ప్రార్థన నేను చేయను. ఎందుకంటే మా అతిక్రమం క్షమించిన ప్రకారం, మా ఎడల అతిక్రమం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అతిక్రమం నువ్వు క్షమించమని అడగాలి. ఇప్పుడు చాలామంది అతిక్రమాలు మనం క్షమించామా? అది చాలా కీడు చేసాడు, చాలా భయంకరమైన. ఎలా క్షమించేస్తాం? అదేంటండి, క్షమించకపోతే ఎట్లా సార్? సమాధాన పడాలి కదా, యేసయ్య సమాధానకర్త కదా అని అందరూ చెప్పేస్తారు మాటలు. కానీ పౌలు భక్తుడు చెప్పాడు అది అసాధ్యమని. చెప్పాడు లేదా? అపోస్తుడైన పౌలు, మీరు కావాలంటే చూసుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. 14 హెబ్రీ పత్రిక 12:14. ప్రయత్నించినంటే కంపల్సరీ చేయాలన్నాడా? ప్రయత్నం చేయాలి. కానీ అసలుదేంటి? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడడం అసాధ్యం. మరి పరిశుద్ధ లేకుండా ప్రభువుని చూడడం అసాధ్యం అంటే మరి సమాధానం ఏది? సమాధాన పడకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు అని రాశాడే. సమాధానం గురించి, పరిశుద్ధత గురించి మాట్లాడి 2వ లైన్లో పరిశుద్ధత ఒక్కటే ఎందుకు చెప్పావు, సమాధానం ఎందుకు చెప్పలేదు అంటే కొన్నిసార్లు అది కష్టం. ఎందుకంటే అంత గాయం జరిగింది కాబట్టి. ఇప్పుడు నువ్వు సమాధాన పడాలి అని అన్నావు అనుకో, సమాధాన కర్త ఎవరు?
మరి చాలా మందిని మద్యం తొట్టులో ద్రాక్షాలు వేసి తొక్కినట్టు తొక్కుతాడట. ఆయన వచ్చినప్పుడు తొక్కుతాడా? ప్రజ్ఞానంలో ఉంది. మద్యం తొట్టులో ద్రాక్షాలు వేసి ఆ తొట్టులో ద్రాక్షాలు వేసి తొక్కుతారు కదా. ఆయన వస్త్రాల మీద పడిందట. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కుతాడంట వేసి. మరి అప్పుడు తొక్కింది, మరి ఆయన తొక్కకూడదు కదా, అట్లాగా తొక్కచ్చా? కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి సమాధానకర్త అయిన దేవుడే ఆయన కోపం అంత భయంకరంగా ఉంది. మనం ఏం చేయాలి చెప్పండి? కాబట్టి వచనాలు తెలియకుండా మనం మాట్లాడకూడదు, చెప్పకూడదు. మరి అయ్యగారిని బోల్డ్ మంది ఎన్నో అన్నారు. అయ్యగారు చాలామందిని క్షమించేశాడు, కానీ క్షమించరాని తప్పు కూడా చేశారు. ఏంటది? అయ్యగారిని పర్సనల్గా మాటలతో చేతలతో అన్నీ చేసినా ఆయన ఓర్చుకున్నాడు, కానీ సంఘాన్ని జడగొట్టారు. సత్యవాక్యం బయలుని వెళ్ళకుండా చేశారు, కోటాలు జడగొట్టారు. ఇప్పుడు వీళ్ళు క్షమించాలా వద్దా? క్షమించాలా? కోటాలు డేట్లు తీసుకుంటే వాళ్ళకి నువ్వు చెడ్డ సమాచారం చెప్పి కోటాలు జడగొడితే, ఇప్పుడు దేవుని వాక్యం అక్కడికి వెళ్లకుండా ఏం చేశావు? ఇట్లాంటి క్షమించాలా? మన అందరం క్షమించాలంటే ఎట్లాగా? కాబట్టి ప్రభునందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అన్నిటికీ కాదు, వాక్యమును దేవుడు తన నామము కంటే గొప్ప చేసి పెట్టాడు. కాబట్టి వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఎవడు ఎన్ని ఆశలు వేసినా అసలు ఊరుకోకూడదు. ఎందుకంటే ఆయన నామం కంటే గొప్పది అది. దానికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇచ్చి తీరాల్సిందే. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె రండి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. విన్న వాక్యం మా హృదయంలో లోతుగా నాటి నీరు కట్టి ఫలింప చేయండి. చేసిన ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకోండి. చెవులు చొచ్చినట్టు కృప చూపండి. రాలేని వారిని క్షమించండి, మరొక తరుణం వారికి అనుగ్రహించండి. నేను ఆ మహిమలను దీవించండి. ఈరోజు ఏర్పాటు చేసుకున్న నివాస ఆశీస్సులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం, శక్తి, బలము, జ్ఞానము, కృప, ఇద్దరికి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు మీరు అనుగ్రహించినందుకు అన్నాను. ఇప్పటివరకు ఉన్న ప్రతి ఆటంకంను యేసుక్రీస్తు నామమున గద్దించి బంధిస్తున్నా తండ్రి. ఆమె మరి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం కొరకు ఆహారం సిద్ధపరచుకునైనా బిడ్డలను ప్రేరేపించినందుకు వందనాలు చెల్లిస్తూ, రావాల్సిన దీవెనల ఆశీర్వాదం లక్షంతులుగా తిరిగి బిడ్డలకి ఇమ్మని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన, రేపు ఆరాధనలు జయకరముగా దేవునికరముగా ఆశీర్వాదం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీచ నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంత వరకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.